హలో స్టూడెంట్స్, ఈరోజు మనం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సిలబస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అందులో 20 మార్క్స్ ఇంటర్నల్గా కాలేజ్ వాళ్ళు అసైన్ చేస్తారు. 80 మార్క్స్కి మనం ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఈ 80 మార్క్స్లో 32 మార్క్స్ థియరటికల్ అండ్ 48 మార్క్స్ గ్రామర్. ఫస్ట్ థియరటికల్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి పోయట్రీ. ఈ పోయట్రీలో మనకు మొత్తం 4 పోయమ్స్ ఉంటాయి. ఫస్ట్ పోయం కీప్ గోయింగ్, ఇది ఒక మోటివేషనల్ పోయం. సెకండ్ వన్ హ్యాపీనెస్, ఇది ఒక డీప్ ఎమోషనల్ అండ్ మీనింగ్ఫుల్ పోయం. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి, అది ఎక్కడ ఎలా ఉంది అని ఈ పోయం మనకు చెప్తుంది. థర్డ్ పోయం వచ్చేసి ద బెగ్గర్, ఇది ఒక తెలుగు రైటర్ రాసిన పోయం. సోషల్ ఇష్యూస్ అండ్ సొసైటీ కాన్సెప్ట్స్ గురించి ఈ పోయం. నెక్స్ట్ ద లాస్ట్ పోయం ద నోబుల్ నేచర్, ఇది హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ ఆఫ్ హ్యూమన్, ఒక గుడ్ బిహేవియర్ బిల్డింగ్ దీని యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ సెక్షన్ 2 మనకి ప్రోజ్. ఈ ప్రోజ్లో కూడా సేమ్ ఫోర్ లెసన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రోజ్ వచ్చేసి ఫాదర్ డియర్ ఫాదర్, ఇది ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ ఏంటి అనే కాన్సెప్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది. సెకండ్ వన్ ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క, ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ ఆఫ్ తిమ్మక్క అండ్ ఆమె జర్నీ టువర్డ్స్ నేచర్ అండ్ ప్లాంట్స్. థర్డ్ వన్ ద ఫస్ట్ 4 minutes, ఇది మెయిన్లీ స్పోర్ట్స్ యొక్క విలువలు చెప్తుంది. లాస్ట్ వన్ బాక్స్ అండ్ కాక్స్, ఇది ఒక 1 act ప్లే డ్రామా. థర్డ్ సెక్షన్ వచ్చేసి మనకి షార్ట్ స్టోరీస్. ఇందులో కూడా సేమ్ 4 షార్ట్ స్టోరీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ షార్ట్ స్టోరీ ప్లేయింగ్ ద గేమ్, ఇది ఒక బ్రేవ్ సోల్జర్ తనకి గాయాలైనప్పటికీ ఎలా తన డ్యూటీ నిర్వర్తించారనేది ఈ స్టోరీ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ షార్ట్ స్టోరీ వచ్చేసి ద 5 boons ఆఫ్ లైఫ్, ఒక ఫెయిరీ ఒక లేడీకి ఒక 5 boons అనేది ఇస్తుంది. తను ఆ లేడీ ఎలా యూజ్ చేసుకుంది ఆ బూన్స్ అనేది ఈ స్టోరీ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ద షార్ట్ సైటెడ్ బ్రదర్, ఈ స్టోరీలో మన స్వార్థం, దురాశ, మోసాలు మనల్ని చివరికి ఎలా ఫూల్స్ని చేస్తాయని చాలా ఫన్నీ వేలో చెప్తారు. హానెస్ట్లీ ఇంపార్టెంట్, మీకు అర్థమవుతుంది. లాస్ట్ వన్ ద డిన్నర్ పార్టీ, ఒకసారి ఒక కల్నల్ డిన్నర్ జరుగుతుంది ఇండియాలో. అక్కడికక్కడ ఒక కోబ్రా వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక ఉమెన్ దాన్ని ఎలా హ్యాండిల్ చేసింది సింపుల్ వేలో అనేది ఈ స్టోరీ యొక్క కాన్సెప్ట్. ఫైనల్గా వచ్చేసి పార్ట్ 2, ఇది సెక్షన్ 4 గ్రామర్. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. ఇందులో మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఇది మనకి చాలా బాగా తెలిసిన కాన్సెప్టే. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ ఏ, యాన్, ద. నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ అంటే ఆన్, ఆఫ్, అస్ అలాంటివి. నెక్స్ట్ టాపిక్ టెన్సెస్ మనకి మెయిన్లీ 3 types ఉంటాయి: పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్. తర్వాత వర్డ్ గ్రామర్, దీంట్లో మెయిన్గా మనకి గ్రామర్ గురించి, వర్డ్ యొక్క గ్రామర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ స్టడీ స్కిల్స్ యూజింగ్ ఏ డిక్షనరీ. తర్వాత మనకి సేమ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. సీన్ ప్యాసేజ్ ఒకటి ఇస్తారు, అన్సీన్ ప్యాసేజ్ ఒకటి ఇస్తారు. థ్యాంక్ యూ.